చాలా కాలం రిలేషన్లో ఉంటే రేపు అనలేమంట. ఏందో కోర్టు తీర్పులు కూడా విచిత్రంగా ఉంటాయి కొన్ని. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు, పూర్తి అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకుంటే నిందితుడిని లైంగిక దాడికి బాధ్యుడిని చేయలేమన్న కోర్టు. ప్రతిసారి కేవలం పెళ్లి వాగ్దానం వల్లే అనే కారణాన్ని అంగీకరించడం కష్టమని వ్యాఖ్య. పెళ్లి నిరాకరించాడనే కారణంతో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును కొట్టివేసిన న్యాయస్థానం. చదువుతో ఏందో ఇది, సుప్రీంకోర్టు చెప్పింది కదా, చదవాలి కదా. ఇగో ఏడుంది. లివింగ్ రిలేషన్పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినంత మాత్రాన ఇద్దరు మేజర్ల మధ్య సుదీర్ఘ కాలం కొనసాగిన సహజీవనాన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది. కేవలం పెళ్లి మాట నిలబెట్టుకోలేదనే కారణంతో రేపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ విధమైన సుదీర్ఘ సంబంధాలు విఫలమైనప్పుడు వాటిని క్రిమినల్ నేరాలుగా మార్చడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు నిందితుడిపై ఉన్న రేప్ సహా అన్ని క్రిమినల్ కేసులను కోర్టు పూర్తిగా కొట్టేసింది. నిందితుడు సంజయ్ సరోజ్ అలియా సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించిందంట. నిందితుడిపై కోపంతోనే ఎఫ్ఐఆర్ అంట. అసలు ఏం జరిగిందంటే ఇది చదువుదాం. ప్రయాగ్రాజ్లోని కర్నల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 323, 504, 506 కింద కేసు నమోదైంది. ప్రతాప్ గఢ్కు చెందిన బాధిత మహిళ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడానికి 2014లో ప్రయాగ్రాజ్కు వచ్చిందట. దూరం బంధువైన నిందితుడు ఆమె చదువుకు వసతికి సాయం చేసినట. ఈ క్రమంలో ఇద్దరు ఒకరొకరు దగ్గర రిలేషన్లోకి పోయినట. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిందితుడు తనతో శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడంట. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడని మహిళ ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తనను కొట్టి బెదిరించాడని పేర్కొన్నది. అంతేకాకుండా నిందితుడు తనతో కలిసి ఉన్నప్పుడు అబ్జెక్షనబుల్ వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడని దర్యాప్తులో ఆరోపించింది. ఎందుకు పెళ్లి చేసుకొని కలిస్తే అయిపోతున్నాయి కదా, ఇద్దరు ఊకే పంచాయతీ అవుతుండే. అయితే వైద్య పరీక్షలో ఆమెకి ఎలాంటి గాయాలైనట్లు తేలలేదు. పోలీసులు 2020లో ఛార్జ్షీట్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ 2021లో దీనిని పరిగణలోకి తీసుకున్నారు. దీనిపై నిందితుడు అలహాబాద్ కోర్టును ఆశ్రయించి కేసును కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన బంధం విఫలమైతే దాన్ని అత్యాచారంగా మార్చడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని, ఇది కేవలం పరస్పర అంగీకారంతో సాగిన ఆ తర్వాత చెడిపోయిన బంధం మాత్రమేనా, నిజమే, తప్పేం లేదు, అత్యాచారం ఏం జరగలేదు. చేసేదంతా చేస్తారు, కలిసి తిరుగుతారు, ఐస్ క్రీమ్లు తింటారు, పాప్కార్న్లు తింటారు, కూర్చొని జోలు పెడతారు, పార్కుల పాటు తిరుగుతారు, అంతేనా? అన్నీ చేస్తారు, శారీరక సంబంధాలు పెట్టుకుంటారు. మరి ఏం గొడవ అవుతుందో తెలియదు, పోయి అత్యాచారం కేసు పెట్టామంటే పెడతారా? మళ్ళీ వాళ్ళు మేజర్లు, మైనర్లు ఏం కాదు. కోర్టు కూడా అదే చెప్తుంది, ఈ తమాషాలు నడవవు, పద్ధతి కాదా అని చెప్పింది. ఇట్లా అంత బాగానే ఉంటుంది, చివరికి వచ్చేటానికి ఇట్లా అయితే పంచాయతీలు వెళ్ళాయి. ఎందుకు పెళ్లి చేసుకొని శారీరకంగా కలవద్దా, ఆగలేకపోయినరా? ఏందో మీ పంచాయతీ అట్లుంది, ఏం చేస్తాం.